Hello everyone. First question. The product of two numbers is 20. One of them is 1.25. What is the other number? Okay. మనకి టూ నెంబర్స్ ప్రొడక్ట్ అనేది 20 ఇచ్చారు. అందులో ఒక నెంబర్ అనేది 1.25 అయితే సెకండ్ నెంబర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం సెకండ్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే ఈ ఎక్స్ ఈక్వల్ టు 20/1.25 రైట్. దీన్ని మనం 20 into 100/125 అని రాయొచ్చు. సో 25 అనేది 125లో 5 టైమ్స్, 100లో 4 టైమ్స్, 5 20లో 4 టైమ్స్ కాబట్టి x ఈక్వల్ టు 4 into 4 అంటే 16 రైట్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి బాడ్ మాస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. మనకి ఇచ్చింది 12 ప్లస్ 3 ఇంటూ -2 ఇంటూ 3 మైనస్ 18/6 రైట్. దీన్ని మనం ముందు బ్రాకెట్లో ఉన్నదని సాల్వ్ చేస్తే -2 into 3 అంటే -6, ఇక్కడ 18/6 అంటే 3 రైట్. సో టోటల్ ఈక్వేషన్ ఇస్తే 12 -6 into 3 అంటే -18, ఇక్కడ మైనస్ ఉంది -3. సో 12 - 18 అంటే -6, ఇక -3 టోటల్ -9. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎల్సిఎం ఆఫ్ 15, 18 and 24 is ఓకే. మనల్ని 15కి 18కి అలాగే 24కి ఎల్సిఎం అడిగారు. సో ఇక్కడ మన ఆన్సర్ అనేది ఇచ్చిన నెంబర్స్లో బిగ్ నెంబర్ కానీ లేదా దీని మల్టిపుల్స్ కానీ అయి ఉండాలి. అలాగే ఇచ్చిన ఆప్షన్స్లో లీస్ట్ నెంబర్ అయి ఉండాలి. ఓకే. సో ఇక్కడ మనం ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ 4లో 3 ఉంది. 3 అనేది 24 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ 1లో 6 ఉంది. 6 అనేది 24 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఇక నెక్స్ట్ లిస్ట్ నెంబర్ 360 ఉంది. ఈ 360 అనేది 24 15 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 18 అనేది 20 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 15 24 టైమ్స్ కట్ చేస్తుంది. సో మన ఆన్సర్ అనేది 360, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్.